హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో పునర్జన్మలు లేదా పూర్వజన్మ లేదా వచ్చే జన్మ, సో అసలు జన్మలు ఉంటాయా? అలానే కర్మకారకత్వము అంటే మన హోరోస్కోపు, మనం చేసిన ఎలాంటి కర్మను బట్టి హోరోస్కోప్ ఉంటుంది, మన జాతకం ఉంటుంది. సో ఇవన్నీ కొన్ని అడుగుతున్నారు. అఫ్ కోర్స్ మనం కొన్ని వీడియోస్ చేసాం కర్మ ఆస్ట్రాలజీ అని, కానీ కర్మ ఆస్ట్రాలజీలో వీ డిస్కస్డ్ ఓన్లీ అబౌట్ శని గురించి మటుకే చెప్పుకున్నాం. అయితే అసలు పునర్జన్మ సిద్ధాంతం ఏమిటి, అండ్ అట్లానే మనకి మన హారోస్కోపు అసలు ఆ గ్రహాలు అలా ఉండడానికి కారణం ఏంటి, మనం ఎలాంటి కర్మ దీనితోటి పుట్టాము, అంటే కర్మభారము లేదా పూర్వజన్మ నుంచి మనం ఏం తెచ్చుకున్నాం, సో ఈ జన్మ మనకి ఇట్లాంటి ప్లేస్మెంట్స్, ఇలాంటి కుటుంబంలో ఇలా ఎందుకు పుట్టాము, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. సింపుల్గా తెలుసుకుందాం, జస్ట్ అవుటర్ లైన్లో సింపుల్గా తెలుసుకుందాం. సో హిందూయిజం అంటేనే పునర్జన్మని నమ్మడం అని అర్థం. సో మనం హిందూయిజం అంటే ఏంటి? హిందూ సిద్ధాంతం, బతికే పద్ధతి అనమాట. ఇట్స్ నాట్ అ రిలీజియన్. ఇది మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, కొన్ని సిద్ధాంతము తోటి ముందుకు వెళ్తున్నాం. అందులో ఒకటి పునర్జన్మ సిద్ధాంతం. అంటే మన సిస్టమ్ ఆఫ్ లివింగ్ అనేది, లైఫ్ స్టైల్ అనేది దీన్ని కరెక్ట్గా నమ్ముతుంది. సో దానికి కారణాలు లేకపోలేదు. మన హారోస్కోపే దానికి పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. చూడండి, ఎవరి జాతకంలో అయినా ఆ 9 గ్రహాలే ఉంటాయి. సో నవగ్రహాలే ఉంటాయి అందరి హారోస్కోప్లో. అంబానీ హారోస్కోప్ అయినా అవ్వచ్చు, నరేంద్ర మోడీదైనా అవ్వచ్చు, నాదైనా అవ్వచ్చు, మీదైనా అవ్వచ్చు. ఎవరి జాతకంలో అయినా 9 గ్రహాలే ఉంటాయి. కానీ ఇంత వైవిధ్యం ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ 9 గ్రహాలు 12 రాసుల్లో 27 నక్షత్రాల మీద, అంటే పైకి 9 కనిపిస్తున్నాయి, కానీ కింద బేస్మెంట్ చూస్తే 12 రాసులు ఉంటున్నాయి, వాటిలో మళ్ళీ 27 నక్షత్రాలు. అంటే ఇవన్నీ కూడా ఇన్ని పర్మినేషన్స్ అండ్ కాంబినేషన్స్. వీటిల్లో ఒక్కొక్కటి యాడ్ అయ్యేటప్పటికీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఎనర్జీతోటి, ఒక్కొక్క కర్మతోటి పుడుతున్నారు. సో మన హారోస్కోప్లో ఆ ఇండికేషన్స్ ఏంటి? చూడండి, కొంతమందికి రవిస్థానం బాగోదు, పితృదోషాలు ఉంటాయి, లేదా తండ్రి నుంచి సహకారం ఉండదు, లేదా తండ్రే ఉండడు. సో ఇవన్నీ ఎందుకు అంటే, కొన్ని పూర్వజన్మలలో మనము తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడమో, లేదా తండ్రిని చూసుకోవాల్సినంత బాగా చూసుకోకపోవడమో చేయడం వల్ల, లేదా రాజుని గౌరవించకపోవడం, అంటే